సింధు చేజారిపోయిందన్న కసితో అప్పటి ఖలీఫా 715లో జునైద్ అనే సేనానికి భారీ సైన్యాన్ని ఇచ్చి హిందుస్థాన్పై దురాక్రమణకు పంపాడు. అతను వస్తూనే నేరుగా మళ్లీ సింధు రాజ్యంపై నౌకలతో అకస్మాత్తుగా దాడి చేశాడు. అప్పుడప్పుడే కుదురుకుంటున్న రాజ్యంపై కనీస హెచ్చరిక కూడా లేకుండా చేసిన ఈ దాడిని జయసింహ ఊహించలేదు. అయినా 2 రోజుల పాటు వీరోచితంగా పోరాడి జయసింహ కూడా అమరుడయ్యాడు. అలా రాజా దాహిర్ జయసింహల చాచ్ వంశం ముగిసిపోయింది. కానీ ఈ విషయం లలితాదిత్యకు తెలిసింది. అతను ఆగ్రహంతో ఊగిపోయాడు. అప్పుడే అరబ్ నుంచి వచ్చిన ఒక్కరు కూడా మిగలకూడదని యుద్ధ వ్యూహాలు ఏర్పాటు చేశాడు. ఒక్క లలితాదిత్యని ఎదిరిస్తే మిగిలిన హిందుస్థాన్ బలహీనం అవుతుందని జునైద్ అనుకున్నాడు. అందుకే నేరుగా కశ్మీర్ అటు బలమైన పంజాబ్ పై దురాక్రమణ చేసేందుకు భారీ సైన్యంతో వచ్చాడు. ఎంత వేగంగా వచ్చాడో అంతే వేగంగా తన రాజ్యం వైపు జునైద్ భయంతో పరుగులు పెట్టాడు. కశ్మీర్ నేలను తాకక ముందే లలితాదిత్య ఒక్కసారి కాదు 4 సార్లు ఖలీఫా సైన్యాలను తరిమి కొట్టాడు. అంతేకాదు అరబ్ ప్రాంతాల వరకు వెంబడించి ఇస్లామిక్ రాజ్యంలోని అప్పటి వరకు ఆ సైన్యాలు ఆక్రమించిన నగరాలను కూడా లలితాదిత్య ఆక్రమించాడు. దురాక్రమణతోనే సమాధానం చెప్పాలనుకున్నాడు. ఇస్లామిక్ సైన్యాలతో ధర్మయుద్ధం పనికిరాదని లలితాదిత్య ముందే అనుకున్నాడు. ఇస్లామిక్ మూకలు హిందువులను బానిసలుగా చేసినట్టే లలితాదిత్య కూడా ఖలీఫా సైన్యాలను బానిసలుగా చేశాడు. అలా లలితాదిత్య పేరు చెప్తేనే ఎక్కడో డెమాస్కస్ లో ఉన్న ఖలీఫా కాళ్లు వణికేవి. సింధ్ దురాక్రమణ క్షణం నుంచే లలితాదిత్య ఖలీఫాలను ఒక ఆట ఆడుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందుకు దురాక్రమణకు ఆక్రమణతోనే బదులివ్వాలన్నదే అతని వ్యూహం. మళ్లీ ఇస్లామిక్ మూకలు కశ్మీర్ వైపు చూడకుండా వారి బలమైన ప్రాంతాలపై లలితాదిత్య ఎదురుదాడి చేసి మరీ ఆక్రమించాడు. సివి వైద్య గొప్ప చరిత్ర పరిశోధకుడు. ఆయన రాసిన హిస్టరీ ఆఫ్ మిడీవల్ హిందూ ఇండియా పుస్తకంలో లలితాదిత్య విజయాల గురించి ఇలా ఉంటుంది. భరతఖండంలో తన ఆధిపత్యాన్ని సుస్థిరం చేసుకున్న లలితాదిత్య ఇస్లామిక్ దండయాత్రలకు తగిన సమాధానం చెప్పాడు. ఖలీఫా సైన్యాలు దురాక్రమణ చేయడానికి ముందే వారున్న చోటికి లలితాదిత్య మెరుపు దాడి చేసేవాడు. కశ్మీరానికి ఉత్తరాన ఉన్న అంటే హిమాలయాలు దాటి కాంబోజా అంటే ఇప్పుడు టిబెట్, తుర్కిస్తాన్లను జయించి అక్కడ కశ్మీర్ జెండా ఎగరేశాడు. అలాగే ఒక భారతీయ రాజు ఇలా తమ రాజ్యం మీదకు వచ్చి ఎదురుదాడి చేస్తాడని ఖలీఫా అస్సలు ఊహించలేదు. తురుష్క రాజ్యానికి అప్పటి రాజు ముమ్ముని అతని రాజ్యాన్ని ఒక్కసారి కాదు అతను బలం పెంచుకుంటున్న ప్రతిసారి దాడి చేశాడు. అతని సైన్యం లలితాదిత్య పేరు వింటేనే పరుగులు తీసేది. చివరికి ఆ తురుష్క రాజు లలితాదిత్య కాళ్ల మీద పడి ప్రాణభిక్ష కోరాడు. ఇది ఆ పుస్తకంలో వివరించిన లలితాదిత్య విజయాలు. అంటే ఆనాడు ఇస్లాం ఆక్రమించిన రాజ్యాలను కూడా లలితాదిత్య మళ్లీ ఆక్రమించాడు. అలా మధ్య ఆసియా వరకు లలితాదిత్య రాజ్యాలు విస్తరించాయి. ఈ ఘన వైభవ చరిత్రే మన పాఠ్య పుస్తకాల్లో ఎక్కడా లేదు. ఇది ఒక ఘన విజయం. భరతఖండంలోని ఇలాంటి వీరుల ఘన విజయాలను కూడా చరిత్రలో చెప్పుకోలేనంత హీనమైన స్థితిలో మన చదువులున్నాయి.